కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మెరుపు కలలు మెరుపు కలలు ఈ రోజు నుంచి మనం ఈ ఆఫీస్లోనే పని చేయబోతున్నాం అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. హాయ్రా. హాయ్ రా. హాయ్ సిస్టర్. హాయ్. సరే వెళ్దాం, పద. హాయ్. హలో. నా పేరు వాసు. హలో సార్. మీరేనా వాసు అంటే? మీరు రాగానే సార్ కాల్ చేయమన్నారు. 1 minute సార్. ఓకే. హలో సార్, వాసు సారు, సంయుక్త మేడం, జై గారు వచ్చారు. లోపలికి పంపించమంటారా? ఓకే సార్, అలాగే. సారే బయటకు వస్తున్నారంట, మీరు వెయిట్ చేయండి. ఓకే. కూర్చోమనలేదురా, వెయిట్ చేద్దాం రా. హాయ్ సంయుక్త. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హాయ్ వాసు. Hi, sir. హౌ ఆర్ యు? Fine. వెల్కమ్. హాయ్. హాయ్ సార్. ప్లీజ్ కమ్. అలాగే సార్, పదండి వెళ్దాం. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీట్ అవర్ న్యూ కొలీగ్స్ వాసు, సంయుక్త, జై. వీళ్ళ ముగ్గురు మొన్న చేసిన పని వల్ల జర్నలిజంలో హీరోలయ్యారు. ముఖ్యంగా వాసు అండ్ సంయుక్తలు. ఇలాంటి మనుషులు మన కంపెనీలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాసు, ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకుని వర్క్ స్టైల్ ఏంటి అనేది ముందు డిసైడ్ చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్. ఎస్ వాసు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, ముందా రాహుల్ కేస్ స్టడీ చేద్దాం సార్. చూడు వాసు, రాహుల్ని నువ్వు బాగా పర్సనల్గా తీసుకుంటున్నావు. దేశంలో రాహుల్ ఒక్కడే కాదు, ఇంకా చాలా సమస్యలున్నాయి. పైగా రాహుల్ జైల్లో ఉన్నాడు. ఇంకా ఈ కేసులో చేయడానికి ఏముంది? ఇది నా పర్సనల్ ఎజెండా కాదు సార్. ఇదొక అపం శుభం తెలియని ఆడపిల్లల గాథ సార్. పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే, వాళ్ళ పరిస్థితి చూస్తే మగవాళ్ళం. మనకే ఇలా భయమేసేలా చేశాడు ఆ రాహుల్ గాడు. సార్, ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి ఆలోచించండి. ఒక ఆడపిల్ల అన్నగా, తండ్రిగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది సార్. అది ఆ రాహుల్ గడి అడ్డాలో ఇంకా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు సార్. ప్లీజ్. వాసు, నీకు సిస్టర్స్ ఉన్నారా? నాకు సిస్టర్స్ లేరు సార్, కానీ మా ఇంట్లో ఆడపిల్లలున్నారు సార్. రాహుల్ జైల్లో ఉన్నా వాడికున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మనీ బ్యాకప్ వలన వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాయి సార్. వాడికి చాలా నెట్వర్కులతో సంబంధాలున్నాయి సార్. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను. చూడు వాసు, నువ్వు రాహుల్ కేసు ముట్టుకుంటే నువ్వు దాంట్లోనే బిజీ అయిపోతావు. జైల్లో ఉన్న వాడి గురించి అంత ఆలోచించడం అనవసరం అనిపిస్తుంది. అందుకే పైలట్ ప్రాజెక్ట్గా ఇంకో కేసు చూద్దాం అని నా ఒపీనియన్. నువ్వేమంటావు సంయుక్త? యా సార్. ముందు మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి సెకండ్ కేస్ రాహుల్ది తీసుకుందాం సార్.
ఓకే. ఇప్పుడే ఒక కేసు నా నోటీస్కి వచ్చింది. దాని డీటెయిల్స్ కొద్దిసేపట్లో మనకు వస్తాయి. అవి రాగానే మళ్ళీ మనం కలుద్దాం. ఏమైంది అలా ఉన్నావు? ఎందుకు అలా అన్నావు? ముందు రాహుల్ కేసు తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు బయట ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ కేసుని సాల్వ్ చేసి వాడిని జైలుకి పంపించావు. ఇప్పుడు అతని నెట్వర్క్ నాకు తెలిసే కొన్ని రోజులు షట్ డౌన్ చేస్తారు. మనం ఇప్పుడు వెతికితే ఏం దొరకవు. ఏదో పర్సనల్ టార్గెట్లా ప్రొటెక్ట్ అవుతుంది. అదే ఈలోపు ఇంకో కేసు తీసుకుంటే 2 లాభాలు. ఒకటి, మనం మర్చిపోయాం అనుకుని ఆ రాహుల్ నెట్వర్క్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది, మనకి ఈజీగా దొరుకుతారు. 2, మనం సొసైటీ గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఆ రాహుల్ గురించి కాదు అని తెలుస్తుంది. సరే, ఎక్కువ ఆలోచించకుండా వెళ్దాం పద. అయ్యో మీరా? అయ్యో అయ్యో పొగలు వస్తున్నాయి. నా ఆటోకి ఏమైంది? నా ఆటోకి ఏమైంది? ఎక్కడి నుంచి పొగలు వస్తున్నాయి? అయ్యో అయ్యో మీరేంటి ఇక్కడ? మీ పనేంటి? ఓహో, మీరు ఇక్కడికే వచ్చారా? నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ దెబ్బతిని, నేను నా పెళ్ళం చేతిలో దెబ్బలు తిని, నాకు తినటానికి ఏం చేయాలో తెలియక ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చారుగా, నేను మానేసి వెళ్ళిపోతాను. వదిలేండి. సారీ 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 ఆ రోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ వర్క్ హ్యాపీగా చేసుకోండి. సారీ అండి, నిజంగానే చూసుకోలేదు. సరే 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 సరే, కాపీ తీసుకోండి. నేను జీతం ఇచ్చే వాళ్ళకి నా చేత్తో కాపీ ఇచ్చేలా చేశావు కదే వసే నా పిల్లలామో. ఏం లేదు సార్, తాగండి. రండి సౌందర్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. షూట్కి అంతా రెడీయా? అంతా రెడీ సార్. మేడం హెయిర్ డ్రెస్సింగ్ మేకప్ అయిపోతే షూట్ స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. సౌందర్య, నువ్వు వెళ్ళి మేకప్ చేసుకో, నేను స్పాట్కి వెళ్ళి వస్తాను. ఓకేనా? షూర్. మేనేజర్, మేడం తీసుకెళ్ళు. రండి మేడం. సౌందర్య, ఈరోజు నీ సౌందర్యం మొత్తం నాది.